తెల్ల బంగారం కొనుగోలు కేంద్రాలను ముంచెత్తేసింది. గతేడాదితో పోలిస్తే భారీగా పత్తి విక్రయాలు జరిగాయి. అంచనాలకు మించి పత్తి వస్తువులతో కొనుగోలులో జాప్యం జరుగుతుంది. సీసీఐ జోరు ఆదిలాబాద్, కుమరంభీం, మంచిర్యాల, నిర్మల్ జిల్లాలో గతేడాదితో పోలిస్తే భారీగా పత్తి కొనుగోలు. న్యూస్ టుడే ఆదిలాబాద్. వ్యవసాయం తెల్ల బంగారం కొనుగోలు కేంద్రాలు గతేడాదితో పోలిస్తే భారీగా పత్తి విక్రయాలు జరిగాయి. అంచనాలకు మించి పత్తి వస్తువులతో కొనుగోలులో జాప్యం జరుగుతుంది. నిల్వలు పేరుకుపోవడంతో పలుమార్లు విక్రయాలను నిలిపివేయాల్సి వస్తుంది. ఇప్పటికే అద్దెకు తీసుకున్న గోదాములు పత్తి బేళ్లతో నిండిపోయాయి. బహిరంగ మార్కెట్లో పత్తికి తక్కువ ధర ఉండడంతో రైతులు సీసీఐకి విక్రయించారు. పత్తి కొనుగోలు చివరి దశలో ఉన్నాయి. జిల్లాలో ఇప్పటి వరకు జరిగిన క్రయ విక్రయాలను పరిశీలిస్తే గతేడాది కంటే రెట్టింపు మొత్తంలో పత్తి విక్రయాలు జరిగాయి. జిల్లాలో ఈ ఏడాది పత్తి 4.34 లక్షల ఎకరాల్లో సాగైంది. అధికారుల లెక్కల ప్రకారము 35 లక్షల క్వింటాల పత్తి విక్రయానికి రావాల్సి ఉంది. ఆశించిన దిగుబడులు రాక ఇప్పటి వరకు 23 లక్షల క్వింటాల పత్తి విక్రయాలు జరిగాయి. గతేడాదితో పోలిస్తే విక్రయాలు ఎక్కువ జరిగినట్లు తెలుస్తుంది. నిబంధనల మేరకు రైతులు పత్తిని ఆరబెట్టుకొని 12% తేమ వచ్చేలా చూసుకొని 90% మంది రైతులు సీసీఐకి విక్రయించారు. ప్రారంభంలో కొంత ఇబ్బందికి గురి చేసిన సీసీఐ తర్వాత రైతుల నుంచి ఎక్కువ మొత్తంలో పత్తిని కొనుగోలు చేసింది. జిల్లాలో పలు మార్కెట్లో పత్తి కొనుగోలు చేస్తున్న సీసీఐ ఆ పత్తి జిన్నింగ్ చేసి బేళ్లుగా తయారు చేసేందుకు 32 పైగా మిల్లులను అద్దెకు తీసుకున్నది. సగటున 1000 క్వింటాల కంటే ఎక్కువ పత్తి వస్తుండడంతో వాటిని ఏ రోజుకు ఆ రోజు బెల్లు తయారు చేయకపోవడంతో జిన్నింగ్లలో పత్తి నిల్వలు పేరుకుపోయాయి. 23.57 లక్షల క్వింటాల పత్తి విక్రయాలు. జిల్లా మొత్తంలో 1.9 లక్షల మంది రైతులు 23.57 లక్షల క్వింటాల పత్తిని విక్రయించారు. ఇందులో సీసీఐ 22.2 లక్షల క్వింటాల పత్తిని కొనుగోలు చేసింది. వ్యాపారులు కేవలం 1.55 లక్షల క్వింటాల పత్తిని కొనుగోలు చేశారు. అత్యధికంగా ఆదిలాబాద్ జిల్లాలో సీసీఐ 11.47 లక్షల క్వింటాల పత్తి కొనుగోలు చేసింది. తర్వాత బోత్లో 4.43 లక్షల క్వింటాలు మరియు ఇంద్రవెల్లిలో 2.30 లక్షల క్వింటాల పత్తిని కొనుగోలు చేసింది. జిల్లా కేంద్రంలో 20కి పైగా జిన్నింగ్లను అద్దెకు తీసుకుని జిన్నింగ్ చేస్తుందని అధికారులు తెలిపారు. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ కామెంట్ చేయండి. ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ వీడియో చూసినందుకు ధన్యవాదములు. థ్యాంక్ యూ.